సహస్రను హాస్పిటల్ నుంచి ఇంటికి తీసుకొస్తారు. విహారి సహస్ర గుమ్మం దగ్గర ఉంటే ఇక పద్మాక్షి వసుధ ఇద్దరికి కూడా హారతి ఇస్తూ ఉంటారు. ఇక ఇద్దరు కూడా ఒకరి పేర్లు ఒకరు చెప్పి ఇంట్లోకి రండి అని పద్మాక్షి అంటూ ఉంటుంది. ఇక లక్ష్మి చాలా బాధపడుతూ విహారీ వంక చూస్తూ ఉంటే విహారీ వసుధ వాళ్ళు కూడా బాధపడిపోతూ ఉంటారు. సహస్ర సిగ్గుపడుతూ నేను మా బావతో వచ్చాను అని సిగ్గుపడుతూ చెప్తూ ఉంటుంది. ఇక విహారీ ఇప్పుడు నువ్వు చెప్పు అని పద్మాక్షి అంటూ ఉంటే విహారీ అలానే నిలబడి ఉంటాడు. ఆ తర్వాత ఇక అంబిక వాళ్ళ తాతగారు అందరూ కూడా చెప్పు విహారీ నీ భార్య పేరు చెప్పి ఇంట్లోకి పదండి అని అంటూ ఉంటారు. లక్ష్మి చాలా బాధపడుతూ ఇక పక్కకు చూస్తూ ఉంటుంది. విహారీ పక్కన లక్ష్మి సహస్ర ఇద్దరు కూడా నిలబడి ఉంటారు. ఇంతలో విహారీ నా భార్య లక్ష్మి అని చెప్తూ ఉంటాడు. తన నోటి వెంట లక్ష్మి పేరు వినేసరికి సహస్ర అంబిక పద్మాక్షి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. మరి నిజంగానే విహారీ తన భార్య లక్ష్మి అని అందరి ముందు నిజం చెప్పబోతున్నాడా లేదంటే ఏం జరుగుతుందో రాబోయే ఎపిసోడ్లో చూద్దాం.